హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రిన్ కిచెన్. ఈరోజు బీరకాయ రొయ్యల కాంబినేషన్లో కర్రీని చూపించబోతున్నాను. బీరకాయ రొయ్యల కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. బీరకాయల్ని ఇలా సన్నగా పొట్టు తీసి కట్ చేసుకోవాలి. పచ్చి రొయ్యల్ని కూడా వలుచుకొని వాష్ చేసి ఉంచుకున్నాను నేను. వీటిలో మధ్యలో ఉండే పేగుని తీసేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఆనియన్ బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక టమోటాని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని టమోటాని కూడా బాగా మగ్గించుకోవాలి. టమోటా అనేది బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కొబ్బరి మసాలాని కూడా వేసుకోవాలి. నేనైతే కొబ్బరి మసాలా వేస్తున్నాను, మీరు నచ్చకుంటే స్లిప్ చేసుకోవచ్చు. కొబ్బరి మసాలా వేయటం ద్వారా గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ మసాలాలన్నీ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చిటికెడు పసుపును కూడా వేసుకుందాము. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మసాలా అనేది ఫ్రై అయితే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు వాష్ చేసుకున్న పచ్చి రొయ్యల్ని కూడా వేసేసి మొత్తాన్ని కలుపుకోవాలి. మసాలా అనేది పచ్చి రొయ్యలకి పట్టాలి. కొంచెం ధనియాల పొడి వేసుకుందాము, కొంచెం గరం మసాలాని కూడా వేస్తున్నాను. మనం వాటర్ ఏమీ పోయిన అవసరం లేదు. రొయ్యల్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నేను 2 స్పూన్ల కారాన్ని కూడా వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోండి. మీ రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపాలి. కారం మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకుందాము. నేను ఇక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ అనేది పోయకుండా చేస్తున్నాను. ఎప్పుడైనా బీరకాయలు సొరకాయల్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. వాటర్ పోస్తే కర్రీ అనేది అంతగా బాగుండదు. సిమ్లో ఉంచి మూత ఉంచి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఈ బీరకాయ ముక్కల్లో రొయ్యల్లో ఉండే వాటర్ అనేది పైకి వస్తుంది. ఈ వాటర్లోనే ఈ కర్రీని బాగా ఉడికించుకుందాము. ఇంకాసేపు ఉడికించుకుందాము. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. నాకు దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కాసేపు అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. బీరకాయ రొయ్యల కర్రీ అనేది రెడీ అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. రోటీ, చపాతీలోకి, రైస్లోకి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.